భారతదేశం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ యుఎన్లో భాగంగా ఇది వర్క్ చేస్తుంటుంది. యుఎన్ ఆర్గాన్ కాదు, ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆర్గాన్ కాదు, కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్కి ఇండియా ఈసారి ప్రెసిడెంట్ అయిందనమాట. పబ్లిక్ గవర్నెన్స్లో రీసెర్చ్ చేయటం, ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ ఇది చాలా కృషి చేస్తారనమాట. ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ హెడ్ క్వార్టర్స్ బెల్జియం, బ్రజల్స్లో ఉన్నాయి. ఇది 1930లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీనిలో 31 సభ్య దేశాలు ఉన్నాయి. దాంతోపాటు 15 అకాడమిక్ రీసెర్చ్ సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనిలో పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ఎలా తేవాలి అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ అని వీళ్ళు గమనించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో డిఓపిటి మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ దీనికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్తో కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్కి ఈ 100 సంవత్సరాల దాని చరిత్రలో ఫస్ట్ టైం బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగిందంట. దీనిలో ఓటింగ్ జరిగి ఆస్ట్రియా దేశం పోటీ పడింది అనమాట ఇండియాతో. కానీ ఇండియాకే ఎక్కువగా ఓట్స్ వచ్చాయి. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్లో ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అయిందనమాట. ఇండియా టర్మ్ యాజ్ అ ప్రెసిడెంట్ 3 years ఉంటుంది. సో మనం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ గురించి కూడా తెలుసుకోవాలి.